మార్నింగ్ ప్రతిరోజు కూడా చక్కగా ఆ దేవుని మాటలు క్లుప్తంగా ఒక సబ్జెక్ట్ రూపంలో మీరు నేర్చుకోవడానికి, వాక్యం మరి వివరంగా తెలుసుకోవడానికి నేను చాలా ప్రయాసపడుతూ ప్రతి మార్నింగ్ కూడా మీకు క్లుప్తమైన వర్తమానాన్ని అందిస్తూ ఉన్నాను. కనుక మొదటగా వినండి, అలాగే ప్రార్థన చేసుకోండి, అలాగే ఒక 2 మినిట్స్ దేవుని పని చేయండి. ఎవరైతే దేవుని బిడ్డలున్నారో వారికి ఫార్వర్డ్ చేయండి. అది ఎంతో ఆశీర్వాదం, ఎందుకంటే శ్రేష్టమైన మాటలు ఇవి. అలాగే కామెంట్స్లో కూడా మీకు ఆ వాక్యం ఏ విధంగా దీవెనకరంగా ఉందో కూడా తెలియచేయండి. లైక్ బటన్ నొక్కండి ఒకసారి. ఓకే, నేను మార్నింగ్ మనము మోషే అన్న గురించి మాట్లాడాం. అహరోను పరిశుద్ధత గురించి మాట్లాడాము. మోషేకి ఇవ్వని ఆ పేరు దేవుడు అహరోనుకి ఇచ్చాడు, పరిశుద్ధుడు అని. చాలా విషయాలు నేను మార్నింగ్ మనం మాట్లాడుకున్నాం. మళ్ళీ ఈరోజు అహరోను గురించి మరొక విషయం మీ ముందుకు తీసుకొస్తున్నాను. అహరోను మౌనముగా నుండెను. ఎందుకు మౌనంగా ఉన్నాడు? లేవియాకాండం 10వ అధ్యాయము 3వ వచనంలో చివరి లైన్లో ఉంది. మౌనముగా నుండెను అనే మాటని మనం అక్కడ గమనించాలి. ఎప్పుడు మౌనంగా ఉన్నాడు అంటే, అహరోను జీవితంలో తన 2 కుమారులు ఒకే రోజు మరణించారు. అహరోనికి అంటే మోషే అన్న అహరోను, వీళ్ళు ముగ్గురు కదా, మిరియాము, అహరోను, మోషే, ఒకే రక్త సంబంధికులు. అయితే అహరోనుకి 4 కుమారులు, నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. 4 కుమారులలో 2 కుమారులు ఒకే రోజు చనిపోయారు, నాదాబు, అబీహు. ఎందుకు చనిపోయారు వారిద్దరూ అని అంటే, లేవియాకాండము 10వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు, అలాగే సంఖ్యాకాండము 26వ అధ్యాయము 61 నుండి 63వ వచనం వరకు కొద్ది భాగము అక్కడ వ్రాయబడి ఉన్నది. వీళ్ళిద్దరూ కూడా, నాదాబు, అబీహు అనే వీళ్ళిద్దరూ కూడా దేవుని సన్నిధిలో యాజకులే. వాళ్ళు తీసుకొచ్చి మందిరంలో అగ్నిని వేయాలి. అంటే అగ్ని వేయాలి అంటే బయట ప్రత్యక్ష గుడారంలో అగ్ని ఉంటుంది. ఆ కణాలు తీసుకొచ్చి లోపల ధూపవేదిక మీద వారు వేయాలి. అయితే వీళ్ళిద్దరూ ఆ ప్రాంగణంలో ఉన్నటువంటి, అక్కడ ఇత్తడి బలిపీఠం ఉంటుంది, అక్కడ నిప్పు కణాలు ఉంటాయి. ఆ నిప్పు కణం తీసుకొచ్చి లోపల ధూపవేదిక మీద వేయాలి. వేరే అగ్ని తీసుకురాకూడదు. వీళ్ళట అన్యాగ్ని తీసుకొచ్చారు. అన్యాగ్ని అంటే ఆ పాళెంలో ఎక్కడో మొత్తానికి ఓ నిప్పు తీసుకొచ్చి, ఎక్కడైనా నిప్పే కదా అనుకున్నారేమో. వాళ్ళ నిప్పు తీసుకొచ్చి ఏం చేశారు అంటే, ప్రత్యక్ష గుడారంలో ధూపవేదిక మీద వాళ్ళు వేశారు. అదొక కారణమై ఉండొచ్చు. రెండోది, అహరోనుతో దేవుడు చెప్పాడు, నువ్వు కానీ నీ కుమారులు కానీ సేవ చేస్తున్నారు గనక ద్రాక్షారసాన్ని తీసుకోకూడదని. ఒకవేళ వీళ్ళిద్దరు ఏమైనా తీసుకున్నారా? ఏదేమైనా వీళ్ళిద్దరూ కూడా ధూపం వేస్తున్నారు, ఒకే రోజు వీళ్ళిద్దరూ కూడా చనిపోయారు. చాలా విషాదకరమైన, బాధ కలిగించే విషయం. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఒక్క మాట కూడా మాట్లాడలేదట. అక్కడ 10వ అధ్యాయము లేవియాకాండము 3వ వచనం చూస్తే చివరి మాట ఉంది, అహరోను మౌనముగా నుండెను అనే మాట. ఒక్క మాట కూడా, ఎందుకు నాకు ఇలా జరగాలి, నేను సేవకుడును కానా, దేవునికి అసలు కళ్ళున్నాయంటారా, లేవా, నాకెందుకు ఇలా జరగాలి? చాలా మంది ఆ టైంలో అలా జరిగినప్పుడు దేవుడి మీద చాలా మాటలు మాట్లాడతారు. దేవుడు లేడు, ఎవరు లేరు అని సనగటం ప్రారంభిస్తారు. ఇంత యథార్థంగా సేవ చేస్తున్నా నేను, నా 2 కుమారులు కూడా సేవలోనే ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు చనిపోవాలి, కనుక అసలు దేవుడు ఉన్నాడా అని మాట్లాడతారు. కానీ అహరోను మౌనముగా నుండెను అనే మాట 65వ కీర్తనలో 1వ వచనంలో ఒక మాట ఉంది. ఏమిటి ఆ మాట అంటే, మౌనముగా నుండుట దేవుణ్ణి స్తుతి చెల్లించినట్లే. సియోనులో మౌనముగా నుండుట దేవుణ్ణి స్తుతించినట్లే. కనుక మౌనంగా ఉండిపోయాడు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, నిందల పాలైనప్పుడు, లేదా వ్యాపారంలో నష్టం వచ్చినప్పుడు, లేదా కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు, లేదు ఎగ్జామ్స్లో ఫెయిల్ అయినప్పుడు, ఇలా కొన్నిసార్లు జీవితంలో
ఫెయిల్యూర్స్ కనబడుతూ ఉంటాయి. అప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడా, లేదా అసలు దేవుడు చూస్తున్నాడంటారా? ఇలాగున కొన్నిసార్లు దేవుని మీద మనము మాట్లాడే పరిస్థితులు వస్తాయి. కానీ అహరోను మాత్రం నిజంగా ఇద్దరు కుమారులు దేవుడి సేవలో ఏదో చిన్న దోషం జరిగింది, దేవుడు ఇలా చేసేస్తాడా అని మాట్లాడవలసిన వాడు ఎక్కడా కూడా మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడట. అంటే దేవుణ్ణి స్తుతి చెల్లించినట్లే కదా, దేవుణ్ణి స్తుతిస్తున్నట్లే కదా. బైబిల్లో సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో 15వ వచనంలో ఓసారి మోషే మీద, అహరోను మీద, మోషే మీద వాళ్ళ అన్నయ్య అయిన అహరోను మీద సరిగారట. కోరాహు, దాతాను, అబీరాము, కోరాహు గ్రూపు వాళ్ళు సరిగారట. సనుగితే అక్కడ ఏముందో తెలుసా? మోషేకి మిక్కిలి కోపం వచ్చినట్లుగా మనం చూస్తాం. కానీ అంత సనిగినా కానీ అహరోనుకు కోపం వచ్చినట్లుగా అక్కడ వ్రాయబడలేదు. ప్రజలు వీరిద్దరికి విరోధంగా మాట్లాడినా మోషే కోపం వచ్చింది కానీ అహరోనుకు కోపం రాలేదు. ప్రియ దేవుని బిడలారా, నిజంగా అందుకే దేవుడు అహరోను పరిశుద్ధుడు అని అన్నట్లుగా ఉన్నాడు. కనుక ఈ రోజున అహరోనులో నుండి మనం నేర్చుకోవాల్సింది, నిన్న ఉదయము పరిశుద్ధత, ఈరోజు అహరోనులో నుండి పరిస్థితులు సహకరించిపోయిన ఇరుకులు, ఇబ్బందులు, నష్టం కలిగింది, ఆర్థిక నష్టం కలగవచ్చు, లేదా పిల్లల ద్వారా నష్టం కలగవచ్చు. ఇన్ని నష్టాలు కలిగిన చాలామంది దేవుడు నేను చేసిన ప్రార్థనలు ఏమాయను, నేను దేవుడికి ఎంతో ఇచ్చాను, ఎంతో చేశాను అని ఏదో ఒక విధంగా వాళ్ళ బాధను వ్యక్తం చేస్తుంటారు. కానీ అహరోను గురించి మీరు బైబిల్లో చూస్తే తన ఇద్దరు కుమారులు చనిపోయిన పన్నెత్తి ఒక మాట కూడా మాట్లాడలేదు. ప్రియ దేవుని బిడలారా, కనుక అతను దేవునికి ఏ విధంగా లోబడ్డాడో ఈ ఉదయకాలం మందు మనం నేర్చుకుందాం. అలాగున మన పరిశుద్ధతను సాటిద్దాం, ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, నిన్న ఉదయకాలం మందు మోషే అన్న అహరోను మీరు సెయింట్ అనగా పరిశుద్ధత అనే బిరుదు ఇచ్చారు. ఈరోజు మౌనముగా నుండిను అని క్లియర్గా వ్రాయించారు. నిజంగా అతనికి కలిగిన నష్టం సామాన్యమైన నష్టం కాదు. అది ఇద్దరు కుమారులు కూడా సేవలోనే ఉన్నారు, ఏదో దోషం జరిగింది, ఇద్దరు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడే చనిపోయారు. ఒక్క మాట కూడా మాట్లాడలేదట. మౌనముగా నుండిను అనే మాట వ్రాయబడినది. నిజంగా దేవుని స్తుతి చెల్లించినట్లే అని కీర్తనకాడు రాస్తాడు. అలాగున ప్రభువా, మరి జీవితంలో కొన్ని సందర్భాలలో ఆత్మీయంగా సాగుతున్నప్పుడు మరి నష్టాలు, వేదనలు కలిగినప్పుడు దేవుణ్ణి ఎక్కడా కూడా సనగకుండా, గొనగకుండా అటువంటి అహరోను అనుభవంలోనికి మమ్మల్ని కూడా నడిపించండి. అహరోనుని మాదిరిగా పెట్టుకోవడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగునే చాలా సందర్భాలలో చాలామంది, హబకుక్కు లాంటి వాడు కూడా చాలా ప్రశ్నలు వేశాడు మిమ్మల్ని. కానీ ఈ యొక్క యాజకుడు చూస్తే చాలా మౌనంగా ఉన్నట్లుగా వాక్యం వ్రాయబడి ఉన్నది. ఈ మాటలు అనేకులకి దీవెనకరముగా, ఆశీర్వాదకరంగా ఉంచండి. అలాగే ఈ దినము వారి ప్రయాణాలు, వారి చదువులలో, వారి గృహ పనులలో వారు అనుకున్నవన్నీ కూడా దీవెనకరంగా మార్చండి. వారి కుటుంబాలలో ఏ విషయాలైతే ప్రేయర్ రిక్వెస్ట్ వాళ్ళు కలిగి ఉన్నారో, మేము వారి కొరకు ప్రార్థిస్తున్నామో ఆ విషయాలన్నింటిలో కూడా మీ యొక్క దీవెన కనబరచండి. అందరికి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, అలాగే రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా ప్రత్యేకంగా దీవించి ఆస్వాదించి నూతన శక్తి, నూతన బలము, నూతన ఆరోగ్యం వారికి ప్రసాదించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఉదయకాలం మీ అందరికీ కూడా